రైట్, ఇది కనబడుతుంది కదా, ఈ కళ్ళు అంటే వీళ్ళు ఇక్కడ ప్యాకెట్లలో కట్టి ఇచ్చేటట్టున్నారు. ఇవి శాంపుల్స్, అంటే తాగిన కళ్ళు మాత్రం ఇది. ఇక మరి దీని నుంచి ఎటువంటి సేకరిస్తారు, ఏమైంది, దేనిలో మిస్టేక్ అయింది, ఏమైనా బయట నుంచి వేరే పదార్థాలు కలిపినాయా, లేకపోతే ఏది తగిన మోతాదులో వేయాల్సింది ఉండగా అట్లా వేయలేరా, ఎక్కువ తక్కువ అయినాయి అనేది ఈ శాంపిల్స్ నుండి ఏమన్నా పరిశోధన చేస్తే తేలే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికి ఒక 25 మంది వరకు దీంతో అస్వస్థతకు గురైనరు. ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల కూకట్పల్లిలో ఇక్కడే ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందించే లాగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళ కృషి అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 నుంచి 4 జీవిడిచిందని చెప్తా ఉన్నారు. సరైన వివరాలు తెలవాల్సి ఉన్నది. ఇక్కడ అందరూ నార్మల్గా కూలీ పని చేసుకునేటోళ్ళే. సాధారణంగా కళ్ళు మంచిది అంటారు కానీ ఈ కళ్ళు కాదు, చెట్ల నుంచి తీసిన కళ్ళు మంచిది అంటారు కానీ ఈ కళ్ళు కాదు. ఘోరమైన పరిస్థితులు ఇక్కడ మాత్రం ఒక రకంగా ఒక అల్లరి వాతావరణం అయితే ఉన్నది ఈ ఏరియాలలో. దాదాపు కల్తీ కళ్ళు తాగి చాలా మంది అస్వస్థతకు గురైనరు. 26 నుంచి 30 మంది అస్వస్థతకు గురైతే అందులో 4 ఇప్పటికే జీవిడిచిండ్రు. మనం ఆ ఏరియాలోనే ఉన్నాం. ఆ కళ్ళు కాంపౌండ్ ఇదే మనం చూస్తా ఉన్నాం, వెనక ఉన్న కళ్ళు కాంపౌండ్. దాదాపు కల్తీ కళ్ళు వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోతా ఉన్నారు. కాకపోతే కూలినాలు చేసుకునేటోళ్ళే ఈ కళ్ళు తాగుతారు. ఇదేంటంటే మందు కళ్ళు, కళ్ళు మంచిదే కదా అని మాట్లాడతారేమో. కళ్ళు చెట్టు నుండి తీసింది ఒక రకంగా మంచిదంటారు కానీ ఇట్లా కల్తీ కళ్ళు తయారు చేస్తే అది మంచిది కాదు. దాంట్లో మోతాదులు ఏవెక్కువైనా సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ నైట్ కళ్ళు తాగితే మళ్ళీ రేపు ఆ నైట్ కళ్ళు తాగకపోతే పిచ్చి పిచ్చి అవుతుందట. అప్పుడు ఒక వారం రోజులల్లా ఈ కల్తీ కళ్ళకు అడిక్ట్ అవుతారు, బానిసలు అవుతారు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు బస్తీ గల్లీ మొత్తము ఒక గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉన్నది. పోలీసులు వచ్చారు, దీన్ని అయితే ఇక్కడ తాళాలు వేసుకొని పోయారు. మామూలుగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఈ లోపల మనం విజువల్స్ ఇక్కడ అన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. అయితే ఇది ఎవరిది ఏం కథ అనేది కొన్ని డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, లోపల ఇక్కడ మీరు విజువల్స్ చూసినట్లయితే మీకు కనబడతాయి. దాదాపు ఇవి గేట్లకు తాళాలు వేసిరు, చిన్న తాళాలు వేసిరు అవి కూడా. అయితే అక్కడ మీకు సీసాలు కనబడుతున్నాయి, ఒక గోళం లెక్క ఉన్నది కనబడతా ఉన్నది. ఏం చేస్తారంటే ఈ మందులు కలిపేటి ఏవైతే ఉంటాయో ఈ కలిపేటి అన్నీ వేస్తారు, వేసి ఇక కట్టె పెట్టి లోపుతారు, అయిపోతుంది. ఆ కళ్ళు తయారైతుంది. ఆ కళ్ళు మరి సీసాలు కూడా సరిగ్గా కడుగుతారా కడగరా ఏమి తెలియదు. ఇక్కడ చూస్తున్నాం మనము, అక్కడ మంచినీళ్ళు వాడే సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనబడతలేదు. అంటే లోపల మీరు చూడొచ్చు, అక్కడ యూరియా అని కూడా చెప్తా ఉన్నారు, యూరియా బస్తాలు కనబడతా ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మీరు ఈ ఏదైతే కల్తీ కళ్ళు, ఈ మందు కళ్ళులో యూరియా కలిపి కళ్ళు చేస్తారు. ఈ కళ్ళు తాగడం వల్ల దాదాపు ఇప్పటికే గతంలో ఒక 8 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఇన్సిడెంటే జరిగిందట. అప్పుడు కూడా చాలా మంది అస్వస్థతకు గురైనరు. అప్పుడు బస్తీ వాసులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ దాడి చేసి దీన్ని ఊపించే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ తర్వాత తెరుచుకున్న తర్వాతనైనా మరి ప్రజల నుంచి సొమ్ము చేసుకున్నప్పుడు ప్రజల పైసలు వాళ్ళు కాయ కష్టం చేసుకొని కూలి చేసుకొని తిప్పి కొడితే వాళ్ళకు రోజుకు ఒక 500 రూపాయలు వస్తాయేమోనల్లా. ఈ 500 రూపాయలలో 100 రూపాయలు పెట్టినా లేకపోతే 50 రూపాయలు పెట్టినా ఒక ప్యాకెట్ ఒక సీసా కళ్ళు దొరుకుతుందని ఆ కళ్ళు తాగుతారు. తాగకపోతే నిద్ర పట్టది అని చెప్తా ఉంటారట బస్తీలో. మందు కళ్ళు తాగద్దు అని చెప్తే తాగకపోతే నిద్ర పట్టది అని చెప్తారట. పాపం చాలా దుర్భరమైన పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. మొన్న ఆదివారం నాడు తాగితే తెల్లార వరకు 11 గంటల వరకల్లా వామిటింగ్స్ మోషన్స్ చాలా అయినాయట, శురువైనాయట. ఇప్పటికే 4 జీవిడిచిండ్రు. పాపం వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే. అంటే ఇది ఎప్పుడు మూసేసిండ్రు? ఇది ఆ సంఘటన జరిగినప్పుడు మూసేశారమ్మా. ఇది ఏదైనా కూడా ఈ కళ్ళు తాగడం అనేది పబ్లిక్ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పనిచేసి వాళ్ళ బాడీ అలిసిపోవడం వల్ల దానికి బాగా అలవాటు పడి ఉన్నారు. ఆ కళ్ళు అనేది వాళ్ళకు ఒక మెడిసిన్ లాగా ఒక ఇది లాగా అలవాటు పడి చాలా మంది కూడా ఈ కళ్ళుకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ కళ్ళు ఎలాగ వస్తుంది, ఎలాగ ఇది అవుతుంది, దాని మీద ఒక మెడికల్ టెస్ట్ అనేది చాలా అవసరము. ఇప్పుడు ఇలాంటి 4-5 కళ్ళు షాపుల దగ్గర ఇలాంటి సంఘటనలు జరిగినాయి. పొద్దున ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. 12 మంది అస్వస్థతలో ఉన్నారు, ఒక అతనికి అయితే సీరియస్ ఉందని చెప్పారు. ఈ రోజు ఎల్లమ్మ బండలో కూడా ఒకరు ఇలాగే జరిగి సీరియస్ అయిందని చెప్పారు. ఇలాంటి కళ్ళు కాంపౌండ్లో 4 కళ్ళు కాంపౌండ్లలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఈ కళ్ళు మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని, తర్వాత మెడికల్ గా ఈ కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాంట్లో ఎంత శాతము వీళ్ళకు ఉపయోగపడంగా ఉంటుంది, దాని యొక్క టెస్ట్ అనేది చాలా అవసరం అనేది మేము తెలియజేస్తున్నాము. ఈ కళ్ళుకు అలవాటు పడ్డ వాళ్ళు బానిసలు అయిపోయినారు.
వాళ్ళ నుంచి వాళ్ళకు మంచి కళ్ళు సప్లై చేసేలాగా మంచిగా ఇదయ్యేలాగా అటువంటిది వీటి మీద జరిగిన ఏవైతే ఈ కల్తీ కళ్ళు జరిగిందో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ దుర్ఘటన జరిగింది ఎందువల్ల జరిగిందో దాని మీద టెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ తాగిన వాళ్ళు తర్వాత ఇవి కాకుండా ఎల్లమ్మ బండ్లో ఒకటి, ఇక్కడ 3 కళ్ళు కాంపౌండ్ లో సప్లై చేసి అక్కడ కళ్ళు లేకపోతే అక్కడ వేరేనా తయారీ, అది ఎక్కడ చేశారనేది తెలియదు. 3 కళ్ళు కాంపౌండ్ లో 4 కళ్ళు కాంపౌండ్లలో ఇలాంటి సంఘటన జరిగింది, ఇలాగ అస్వస్థతకు గురయ్యారనేది సమాచారం. దాదాపు 4 చనిపోయిందట. 4 చనిపోయారని చెప్తున్నారమ్మా, చెప్తున్నారు. ఓకే, 20 మంది దాకా హాస్పిటల్లో ఉన్నారు, అస్వస్థతలో ఉన్నారు. 20 మంది. మామూలుగా దీని మీద టెండర్లు పిలుస్తారు, టెండర్లతో అప్పచెప్పుకుంటారు. అంటే వీటి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అనుకుంటారు మీరు? అంటే కళ్ళు ఎలా వస్తుంది, దాన్ని ఎందుకు కల్తీ చేస్తున్నారు, ఆ కల్తీ చేయడము తప్పు. అది ఏం కల్తీ చేస్తున్నారు అనేది మెడికల్ టెస్ట్ చేయాలి. మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ ఒక సీల్ అనేది, ఒక ముద్ర అనేది, ఈ కళ్ళే అమ్మాలనేది ఒక చర్య తీసుకోవాలి, ఒక నిబద్ధత చేయాలనేది మా ఆలోచన. నమస్తే అమ్మ. నమస్తే, నా పేరు కే లక్ష్మీ సాగర్. అంటే ఇంతవరకు ఎప్పుడన్నా అయిందా? ఇదే ముదుగాల అయ్యింది మేడం, ఇది 3వసారి. ఇది 3వసారి. చాలా మంది ఆ కల్తీ కళ్ళు వలన చనిపోతున్నారు. పేదవాళ్ళను ఇంతకుముందు పట్టించుకున్న నాదురు ఎవరు లేరు. ఇప్పుడు ఈసారి అందరు పట్టించుకుంటున్నారు. కొంచెం ఈ మీడియా వాడకు నమస్కారాలు పెడుతున్నా. ఆ కళ్ళు కాంపౌండ్ను ఖచ్చితంగా బంద్ చేస్తే బాగుంటుంది. అందరు పేదవాళ్ళే మా ఖాళీలో పని చేసుకునే వాళ్ళు, వాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు అలసిపోయి వచ్చి ఆ కళ్ళు తాగుతున్నారు. మన కోడి తిరిగినట్టు తిరుగుతూనే ఉండరు వాళ్ళు. చక్కెర వచ్చి కళ్ళు కనవడం, కళ్ళు తాగుతారు. కళ్ళు తాగి పడిపోతూనే ఉండరు. ఇలా మా ఖాళీలు ఉంటే పొద్దున ఉంటే ఒక 50 మందిని 40 మందిని మేము హాస్పిటల్కి పంపుతూనే ఉండవు. ఇంతకుముందు కార్పొరేటర్ వచ్చిండు, కార్పొరేటర్ కొడుకు వచ్చిండు, మీడియా వాళ్ళు వచ్చిండ్రు. పొద్దున్న ఎమ్మెల్యే చెప్పిండు, ఎమ్మెల్యే కాడుకోయినాము. చాలా మంది ఎమ్మెల్యే కూడా సహకరించిండు. ఒకసారి మళ్ళీ ఆయన 3 రోజులు బంద్ చేస్తాడు, మళ్ళీ తీస్తాడు. మేడం మీరు ఏమన్నా సరే భయం. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, మీ మీడియా వచ్చింది, అన్ని ఈ 3 రోజులు ఉంటాడు. ఓనర్ సతీష్ గౌడ్ అని ఐదనగర్. ఇది ఒక్కటే ఉంది మేడం. ఇక్కడనే జరిగింది మేడం, ఇక్కడనే జరిగింది. ఎట్లా అంటే ఎట్లుందట వాళ్ళ పరిస్థితి ఏమైనా తెలిసిందా? ఇప్పుడైతే దాకానకు మేము ఉదయం ఆటోలు వేసి పంపిన వాళ్ళకు 3 సీరియస్ ఉందంట. ఒక ఆయనకైతే కాళ్ళు చేతులు పనిచేస్తలేవు. నారాయణమ్మ మా ఊరు దిక్కాయని. అది మరి వచ్చింది కదా మంచిగా లేదు, బాగా అయిపోయిందని. నారాయణమ్మ ఇక్కడ శ్రీరామ్నగర్ కాలనీలో ఉంటుంది. నారాయణమ్మ పని అయిపోయిందని వచ్చింది కదా వార్త. వచ్చిందే, నేనే ఆటోలు వేస్తాను పొద్దున. అంతేనా? అవమ్మ ఏమంటారు అంటే మీరు కళ్ళు తాగద్దు అని అంటే ఏమంటారు? వాళ్ళు కూడా తిన్నారు మేడం, ప్రజలది కూడా చెప్పాలి. ఇంతకు ముందు నేను బిచ్చపాటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కళ్ళు కాంపౌండ్ బంద్ చేయించిన, బంద్ చేయించండు సార్ వచ్చి. బంద్ చేయిస్తే ఈ జనాలు ఏం చేసిండ్రు, మొత్తం మా ఇంటి దగ్గర వచ్చి గొడవ పడరు. నువ్వు ఎందుకు బంద్ చేయించినావు, మా ప్రాణాలు పోతుండే, కళ్ళు దాకా మాకు పిడిసి వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేపి అని. సరే నాకు వచ్చిందే ఉంది, చేయించుకోపోండి పోయి అంటే మళ్ళీ చేయించుకున్నాం. అది మర్రబడ్డారు, మళ్ళీ ఓపెన్ చేయించుకున్నారు, మళ్ళీ తాగుతున్నారు, మళ్ళీ అదే సాగులు తెస్తున్నారు. అంటే గతంలో కూడా ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుండి చాలా మంది చనిపోయిండ్రు మేడం. మేడం ఇది 3వసారి. వాళ్ళు పొద్దంతా పనికి వెళ్తారు, మధ్యాహ్నం తాగుతారు, రాత్రికి తాగుతారు. ఎవరికి చెప్పినా వినిపించుకోరు మేడం. బూడిదల పని. వాళ్ళకి డబ్బున్నోడు అయితే ప్రైవేట్కి వస్తున్నాడు, లేనోడు సారోలు కార్పొరేటరు గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, నిమ్స్ పెట్టించిండు. చాలా మంది నిమ్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు మేము 3-4 నిమ్స్కే పంపించినాం. కళ్ళు బంద్ చేస్తే 100% బెటర్. మరి మందులు పెంచుతాము, కళ్ళు కాంపౌండ్లు పెంచుతాము, బెల్ట్ షాపులు పెంచుతాం అంటేనే ఉన్నారు. పెంచితే వాళ్ళ వీణ పెట్రోల్ పోసి అంటు పెట్టాలి, పెంచునోని వినా మెట్రోని వినా. ఈ ప్రజలు ఇంత చేస్తుండ్రు కదా మేడం, ఇంతమంది చనిపోతుండ్రు కదా, ఎవరు బాజులు. మంచిదమ్ము, మంచిదమ్ము. మొన్న సండేను ఉంటే దాంట్లో ఎంత కల్తీ పౌడరు. ఇప్పుడు సారోలు వీడియో తీసిండ్రు చూడు, ఆ పౌడర్ వల్ల ఇట్లా పోయి వాళ్ళ కడుపులో పట్టేసి
చక్కెర వచ్చి తిరిగి పడిపోయి కాలు చేతులు పడిపోతుంది. పౌడర్ ఏంటిదో కూడా తెలియదు. తెలియదు మనకు తెలియదు మేడం. సున్నం కలుపుతారా అమ్మ? ఏంది కలుపుతారో నానే మా పుట్టుకతో ఉంటే నాకు ఆ కళ్ళు అంటేనే తెలియదు. మీరు నమ్మండి లేదంటే ఎందుకు నమ్మం కానీ నాకైతే అది తెలియదు మేడం. చాలా మంది అంతెందుకు మా అక్క తాగేది. మా అక్కకైతే హార్ట్ ప్రాబ్లం వస్తే నారాయణ హాస్పిటల్ అక్కడ తీసుకుపోయినా మల్లారెడ్డికి ఆమెకు ఇట్లా పైపేసి గుండెలకు తీస్తే ఇంత వెళ్ళింది పౌడర్. మన సిమెంట్ కళాయి కలిపితే ఎట్లా వస్తుందో అట్లా అది వేసిండ్రు. అంటే మీ అక్క తాగేది అని అంటున్నావు కాబట్టి నేను అడుగుతున్నా. అంటే ఇవాళ ఈ వాళ్ళకి తాగిరు కదా, రేపు ఈ వాళ్ళకి తాగకపోతే వాళ్ళకి ఏమైతుంది అంటారు? వాళ్ళు తట్టుకోలేకపోతుండ్రు, తట్టుకోలేరు. ఉదయం తాగుతారు, సాయంత్రం. ఉదయం తాగిన మత్తు 4 గంటల వరకు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు 4 గంటలు తాగి తిండిలే ఏం లేవు. తాగి 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 మన మలేరియా జ్వరం వచ్చిన లాగా ఇప్పుడు ఏడాదికి 2 ఏళ్ళకు లక్షల టెండర్లు పెట్టి కళ్ళు కాంపౌండ్లు తీసుకుంటారు కదా. మరి గవర్నమెంట్ లకు ఏం చెప్తావమ్మా? గవర్నమెంట్ కూడా నేను ఇదే బరాబర్ చెప్తా ఇప్పుడు ఊకోను. ఎందుకంటే మా ఇంటి ముందు నా కళ్ళ ముందరే చనిపోయాడు ఆయన. పాపం కళ్ళ ముందు ఆడపిల్లలు ఉన్నవాడు ఇస్త్రీ చేసుకొని బతికేటోడు. ఆ పిల్లలు ఎక్కడో వాళ్ళు ఆడపిల్లలు. నేను సీఎం గుడిక చెప్తా, బరాబర్ చెప్తా. పోయి సీఎం బావురే దేవరకద్రే మండలం బరాబర్ చెప్తా. ఏం పేరు మీ పేరు? నా పేరు అప్పారావు అండి. ఇదే కళ్ళు తాగిందా మీ అత్తమ్మ కూడా? మా అత్తమ్మ ఆదివారం నాడు మధ్యాహ్నం పూట ఇక్కడ తెచ్చుకుంది. సో నేను డైలీ తెచ్చుకునే అలవాటుని తెచ్చుకుంటుందని నేను పట్టించుకోవాలా. ఆ రోజు ఏం జరిగిందంటే 3 సీసాలు తెచ్చుకుంది ఇంటికి. తాగింది. నైట్ మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి. నేనేం చేసిన మామూలుగానే అనుకున్నా. తెల్లవారుజామున ఇంకా ఇక్కడెక్కడ ఉన్నది కదా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళా. నైట్ 10ంటికి చనిపోయింది. ఈ కల్తీ కళ్ళు ఇక్కడ తయారు చేసి ఇక్కడ పీరియడ్స్ ఎక్కువ కలిపి లోకల్ తయారీ చేయడం వల్ల అలా అయింది. ఇంతకు ముందు అట్లా లేదు, అట్లా రాలా. ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాతనే ఇలాగ ఇటువంటి కళ్ళు తయారు చేయడం వల్ల నిండు ప్రాణం. మా అత్త 2 పిల్లలను చూసుకుంటుంది, 3 పిల్లలు నాకు. మా అత్తే చూసుకుంటది. కానీ ఇప్పుడు నాకు ఆ తోడు లేదు, నాకు నీడ లేదు. ఆమె నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, నాకు హోటల్లో పనిచేసిద్ది. హోటల్లో పనిచేసే ఎంత బలంగా ఉంటారో ఆలోచించండి. ఆమె చనిపోయింది. 65. అంటే రెగ్యులర్ గా తాగుతుండనే ఇక్కడికల్లా? రెగ్యులర్ గా తాగిద్ది ఇక్కడ. కానీ కొడుకులు లేరు, కూతురులే 2. ఒక కూతురు లాక్డౌన్ లో చనిపోయింది, ఇంకొక కూతురు మా ఆవిడ. మొన్న రీసెంట్ గా నేను అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన ఆమె చూసుకునేది. ఇంకా నేను అలవాటు ఉంది కదా, నేను ఏం అనలా. ఇప్పుడు ఆమె ఉంటేనే వాళ్ళు నడుస్తారు. నాది ఆంధ్ర, మా అత్త తెలంగాణ. కానీ ఇక్కడ తీసుకున్న కళ్ళు వల్ల, ఇక్కడ తయారీ చేసే వాళ్ళ వల్ల, ముందు ఏళ్ళని ఇక్కడ తయారు చేసే వాళ్ళని, ఇక్కడ పెట్టించిన వాళ్ళని ఏళ్ళని దేశపై జైల్లో వేయాల. చాలా తలనొప్పి అంటే తలనొప్పి. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ తరఫున నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఛానల్ చూసే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎవరో గాంధీ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమర్జెన్సీగా వెళ్ళొద్దు. అస్సలు నో రెస్పాన్స్. గవర్నమెంట్ హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్కి నేను 9:30, 10 గంటలకు వెళ్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేసరికి 1 గంట అయింది. పనూపిరితో ఉన్న వాళ్ళు మీరే ఆలోచించండి. 9ంటికి పోయిన ప్రాణం 1 గంట దాకా ఉంటుందా ఎవరికైనా కానీ? గాంధీ హాస్పిటల్కి అసలు వెళ్ళొద్దు. ఏదో ఎడారిలో కనుక పల్లెరికాయలు అమ్మినట్టుగా అట్లా చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్లు చిన్నపిల్లలు పెట్టి చేస్తున్నారు. పెద్ద రిస్క్. గవర్నమెంట్ హాస్పిటల్ అస్సలు వద్దు. మెయిన్ ఇంపార్టెంట్ గాంధీ హాస్పిటల్కి అసలు వద్దు. గాంధీ హాస్పిటల్ అసలు పట్టించుకోవట్లా. నేను ఈ అంబులెన్స్లో ఫోన్ చేసిన గాంధీ హాస్పిటల్కి వెళ్ళొద్దంటే, గాంధీ హాస్పిటల్ బెడ్లో ఉంటాయని తీసుకెళ్లారు. ఆడ ఏంది సచిన కుక్కన వేసినట్టుగా అక్కడ దేశపోయి బెడ్ మీద వేస్తున్నారు. ఓపీ కోసమే మినిమం 40 నిమిషాలు నిలబడ్డా నేను. ఓపీ కోసం. ఎవరన్నా ఆలోచించండి. అసలు సీరియస్ ఏందండి. బెడ్ కాడికి వచ్చి ఎవరన్నా పట్టించుకున్న వాళ్ళు కూడా లేరండి. నేను పోయి ఓపీ తీసుకుని పోయి ఇచ్చిన తర్వాత వాళ్ళు పోయి ఆడికి వచ్చి తర్వాత మందులు తీసుకుని చూశారు. అసలు ఏంది, ఎట్లా జరిగింది, ఏంది అని కూడా అనుకోవట్లా. నేను చెప్పేదాన్ని బట్టి వాళ్ళు నడుస్తున్నారు, కానీ స్కాన్ చేయడం లేకపోతే ఎట్లా జరిగింది ఏందని వాళ్ళు పట్టించుకోవడం ఏం లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారంటే ఇందుకే వెళ్తున్నారు. వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్లే ప్రైవేట్ హాస్పిటల్ పోగానే ముందు లైన్ చూసి ఏమైందనే స్కానింగ్లు చూసి తర్వాత టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? వీళ్ళు గట్టిగా ట్రీట్మెంట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళరు కదా. మా అత్త ట్రీట్మెంట్ ఇస్తే బతికేది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ నో రెస్పాన్స్. మీడియా వాళ్ళని అందరూ చెప్తున్నా, మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎవరికైనా చేయండి.
నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ రెస్పాన్స్ చేయట్లేదు. రాజకీయ నాయకులకు కూడా ఒకటే మాట చెబుతున్నా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో చేస్తున్నాను బయట డబ్బాలు కొట్టుకోవడం కాదు, ముందు ఇది ఆలోచించండి. ఎందుకంటే ఏ రాజకీయ వీళ్ళు రావచ్చు వాళ్ళు రావచ్చు, ఎవరైనా కానీ అసలు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. అది ఆలోచించండి. నిమ్స్ హాస్పిటల్ కానీ ఏదైనా కానీ నిమ్స్కి పంపించారో లేదో మాకు తెలియదు. మా అతను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళా. నేను తీసుకెళ్ళింది సోమవారం నాడు, అంబులెన్స్ లోనే తీసుకెళ్ళా. సోమవారం నాడు తీసుకెళ్ళి పొద్దున నేను 10ంటికి వెళ్తే 1 గంట ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఎవరైనా నైట్ కాదు మార్నింగ్ 1 గంట తీసుకెళ్తే నాకు ట్రీట్మెంట్ 1 గంట జరిగింది. 9ంటికి తీసుకెళ్తే ట్రీట్మెంట్ అయిన తర్వాత సాయంత్రం 5ంటికి లేచి కూర్చుంది, మంచినీళ్ళు తాగింది, 10:30 డెడ్ అయింది. ఎంత ఇబ్బంది అండి నాకు. ఇట్రా అదిగో ఆ వస్తున్న అమ్మాయి మా ఆవిడ, ఈ అమ్మాయి మా ఆవిడ. నాకు 3 పిల్లలు. మా ఆవిడను చూసుకునేది ఆమె, మా పిల్లల్ని చూసుకునేది ఆమె. ఇప్పుడు ఈ అమ్మాయికి తల్లి లేదు, నాకు వెనక ముందు ఎవరు లేరు, దిక్కు లేరు. నేను ఏం చేయాలా, నాకు ఎవరు చూసుకుంటారు? మా అత్తుంటే చూసుకునేది, 3 పిల్లల్ని ఎవరు చూస్తారు? ఈ కళ్ళు దుకాణం పెట్టించడం వల్లే ఇదంతా. ఈ కళ్ళు దుకాణంలో చేసిన తయారీ వల్లనే. ఇక్కడ మా అమ్మనే మేడం, లేదన్నా ఆమెకి 45 సంవత్సరాలు ఉన్నాయి, 65 కూడా ఉండే, గట్టిగానే ఉండే. నాకు ఇంట్లో ఫుడ్ వండి పెట్టేది, అన్ని చేసి పెట్టేది, బట్టలు ఉతికేది, బాసనలు ఉండేది, అన్ని పనులు చేసేది. కానీ సడన్గా ఉండి సండే రోజు పండుకున్న ప్లేస్లోనే బాత్రూమ్ పండుకున్న ప్లేస్లోనే బాత్రూమ్ వెళ్ళింది. తెలియలేదు దేనివల్ల. సరిగ్గా నైట్ కూడా చికెన్ బిర్యానీ తింది. చికెన్ బిర్యానీ తిన్న వాళ్ళ పానం ఉంది. సో మళ్ళీ ఏమైందేమో తెలియదు, పట్టు చీరలను బాత్రూమ్ కూర్చొని ఉంది. అంటే మీ అమ్మ రోజు తాగుతుండేనా? నీకు ఎట్లా హెల్ప్ అవుతుండే? నాకు డైలీ హెల్ప్, డైలీ బట్టల దాంట్లో, బాసనల దాంట్లో, ఏదంటే నాకు హెల్ప్ ఉంటుండే మేడం. మళ్ళీ 5 నెలలు కడుపుతో ఉన్నా కదా, ఏ విషయంలో నన్ను బరువు లేపనిచ్చేది కాదు, బరువు చేయనిచ్చేది కాదు, ఏం చేయనిచ్చేది కాదు. పోయి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. చాయ్ పెట్టేది. మా పిల్లలు నా పిల్లలను కూడా మా మమ్మీయే చూసుకునేది. ఫుడ్ తినిపించేది, టైంకి ఫుడ్ వండేది, టైం నన్ను చూసుకునేది. నాకు సో అలవాటు ఉంది కళ్ళు. నేను ఒక గ్లాస్ సండే రోజు మాత్రం నేను తీసుకోలేదు, బెటర్ అయ్యింది. మమ్మీకి నాకు ఇది లేకపోతే నాకు ఫుడ్ పోదు మేడం. ఇప్పుడు తాగలేదు ఎందుకు, మా మమ్మీకి ఏమి ఇట్లా అయినందుకు కళ్ళు ఇక్కడ. పొద్దున్న నాకు మా ఆయన చెప్పాడు, ఇందులో 4 చనిపోయారంట. అంటే సరేలే, ఎవరన్నా చనిపోయారేమో చూద్దాంలే అన్నట్టు నేను ఇక్కడికి వచ్చాను. అంతే, ఇంకా నేను దేని గురించి రాలేదు. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందండి? నేను మానుకోవాలని చూస్తున్నాను మేడం. మీరు మానుకోండి కంపల్సరీ. ఇబ్బంది పడతారు, నిండు ప్రాణం కదా, పోతాయి, ఇబ్బంది అవుతుంది. మీ అమ్మని కూడా కోల్పోయింది. ఇప్పుడు మీ 2 అక్క చెల్లెళ్ళే ఉండే, మీ అక్క చనిపోయింది. అక్క కరోనా టైంలోనే చనిపోయింది, కడుపు నొప్పి వల్ల చనిపోయింది. నేను ఒక్కదాన్ని. మా మమ్మీ బాగా చూసుకుంటుంటే నాకు ఇంట్లో నా డాడీ ఏమంటే చనిపోయిండో నాకు దెబ్బ అనేది కూడా తెలియదు మేడం. అలా పెంచింది మా మమ్మీ నన్ను. ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు ఇంకా దానికి దేనికి ఏం చేయమని చెప్పాలో, నాకు ఏం చెప్పాలో నాకు అసలు నా కళ్ళ ముందలా ఉన్నట్టు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నమస్తే. ఎట్లా చూస్తారు ఇప్పుడు కల్తీ కళ్ళు తాగి దాదాపు 20-30 మంది అదైపోయారు కదా? యాక్చువల్లీ ఆ కల్తీ కళ్ళు తాగిన దాంట్లో 90% బతుకున్న వాళ్ళు, అంటే మా మహబూబ్ నగర్ నుంచి మెదక్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే తీవ్రంగా ఇబ్బంది పాలైంది. ఉదయం నిన్న రామ్దేవ్ హాస్పిటల్ జరిగిన ఘటన చూసిన తర్వాత 3 చనిపోయిన తర్వాత మేము ఎమ్మెల్యే గారికి ఉదయం తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. మా బస్సులో ఇంకా కొంతమంది ఉన్నారు, వేరే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్తే తను డిఎస్పీ గారికి ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు. దాని తర్వాత పోలీసు వాళ్ళందరూ వచ్చి, మీడియా వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే మా కాలనీ నుంచే ఇప్పటి వరకు 18 మంది ఆ బారిన పడి బయటకు వచ్చారు. వాళ్ళందరినీ మేమే దగ్గరుండి మా కాలనీ వాళ్ళ సహాయంతోనే ఆటోలు బుక్ చేసి నిమ్స్ హాస్పిటల్కి పంపించినాము. దాదాపు ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా అంబులెన్స్ వస్తే అంబులెన్స్లో కూడా ఒక 2 పంపించినాము. అది జరిగింది. ఒక 8 years బ్యాక్ సేమ్ ఇంతకుముందు ఒకసారి జరిగింది. అయితే మేమే అందరం పోయి లొల్లి చేసి పలగొట్టి కళ్ళు కంపౌండ్ బంద్ చేయించినాము. మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి ఓపెన్ చేసిండు. ఇంకా ఎవరేం సపోర్ట్ చేయలేదని మేము కూడా సైలెంట్ అయిపోయినాం. నైట్ పోలీసు వాళ్ళు వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు ఇట్లా వచ్చి తాళం వేసుకొని పోయారు. అయితే దాంట్లో ఒక పెద్ద బావి లాగా ఉంటుంది అనమాట. ఆ బావి ఉండి యూరియా బస్తాలు,
ఇంకేంటివేంటి బస్తాల్లోనే ఆడనే కళ్ళు తయారు చేస్తారు. ఆ పక్కనే అమ్మా నమస్తే అన్న. చెప్పండి. ఏం పేరు మీ పేరు? మా పేరు భూపేందర్ అండి. హెల్త్ డిపార్ట్మెంట్ అండి. మేము హెల్త్ డిపార్ట్మెంట్. అన్న ఏంటన్న దాదాపు ఇప్పటి వరకు ఒక 25 మంది ఈ కల్తీ కళ్ళు వల్ల ఇబ్బంది పడ్డారు. దానిలో 4 చనిపోయారని వార్త. ముగ్గురు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ 4 అంట. మనం అయితే ఇప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే యాక్చువల్గా నిన్న 3 అని చెప్పాము. మేము వచ్చాము. ఇప్పుడైతే ఒక 7 మెంబర్స్ మాత్రము మనకు ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం షిఫ్టింగ్ చేసాము 108లో. ఇప్పుడే ఇంకా 2-3 ఉన్నారని తెలిసింది. మా వెహికల్ వస్తుంది. మా ఏఎన్ఎంస్ కూడా వాళ్ళని షిఫ్టింగ్ చేశారు దగ్గర ఉండి. ఇప్పుడు మనం క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఏఎన్ఎంస్, ఆశాస్, మన డాక్టర్స్ అందరు ఉంటారు ఇక్కడ. హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ లోకల్ ఇక్కడే పెట్టి చేస్తున్నాం. ఇంకా హెల్ప్ లైన్ నెంబర్ ఏం లేదు. క్యాంప్ ఇక్కడ పెడితే ఎందుకంటే ప్రతి పేషెంట్ బయటికి రాడు, చెప్పలేడు కాబట్టి ఇంకోటి ఆశాస్ ఉంటారు. ఆశాస్ ఏం చేస్తారంటే హౌస్ టు హౌస్ వెళ్ళి ఎవరికన్నా ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, బయటికి రాలేరు. కాబట్టి ఆశాస్ ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి కనుక్కుంటారు. ఎవరికన్నా కండిషన్ ఉందా, పక్కన వాళ్ళైనా చెప్తారు వీళ్ళు బయటికి రావట్లేదని. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఆశాస్ ఏం చేస్తారంటే వాళ్ళని కనుక్కొని అవసరం ఉంటే వాళ్ళ ప్రధానంగా ఇప్పుడు వాళ్ళకి కనబడుతున్న సింప్టమ్స్ ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్ ఉండేది జనరల్ వీక్నెస్. మరి కండిషన్ ఉంటే పల్స్ తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తారు. అది మెయిన్. మనకేంటంటే 7 మందిలో ఎవరైనా అట్లా కండిషన్ ఉన్నారు, ఒక 2 ఉన్నారు, వీక్నెస్ ఉంది, మరి నడవలేకుండా. అట్లాంటి వాళ్ళని అందుకనే 108లో పంపించేశారు. నడిచేట వాళ్ళని కూడా పంపించినాం. వాళ్ళకి ఏం చెప్పంటే వాళ్ళు మాకు బాగానే ఉంది, జనరల్ మోషన్స్ అవుతున్నాయి అన్నా కూడా మేము ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ సీరియస్ కాకుండా ఇంట్లో ఉండి ఏమవుతుంది అంటే వాళ్ళకి మళ్ళీ కండిషన్ బాగుండదు అని చెప్పి మేము ఏం చేసామంటే మీరు వెళ్ళిపోండి, ఫస్ట్ మీరు అక్కడ వెళ్ళి డాక్టర్ అవసరం ఉంటే పెడతారు, లేకపోతే లేదు కండిషన్ అని చెప్పి పంపించాం మేమైతే. మామూలుగా కళ్ళు తాగితే ఇట్లా కాదు కదా అన్న పరిస్థితి. అదేనండి. ఈ కళ్ళులో అంటే తీసుకున్న శాంపిల్స్ గానీ ఏమన్నా అంటే శాంపిల్స్ అది మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే మోతాదు పెరిగిందా తగ్గిందా అనేది మనకు తెలియదు. అది వాళ్ళు చూసుకున్నారు కాబట్టి అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే మనకి ఏంటంటే అది తాగినందు వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ తాగేవాళ్ళు, అదేదో తేడా వస్తేనే అది అవుతుంది. జనరల్గా తగ్గిందో పెరిగిందో అనేది మనకు తెలియదు. అది వాళ్ళ రిపోర్ట్ వచ్చినాక మనకు తెలుస్తుంది. మన పని ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మన డిఎంఎన్హెచ్ఓ మేడం ఉమాగౌరి మేడం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు మేడం కూడా. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మేడం కూడా చూస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు. ఎంతమంది ఏందనేది కూడా మేడం ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకని ఇప్పటికైతే ఒక 7 మెంబర్స్ అయితే నీమ్స్కి పంపించాము. నీమ్స్కి ఎందుకంటే మన గవర్నమెంటే కదా మనం పంపించేది. ప్రైవేట్కి మనం పంపించవము కూడా. ఎందుకంటే మనకు వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళి వాళ్ళకు అమౌంట్ మనం సజెస్ట్ చేయం కూడా. మన నీమ్స్లో కూడా చూస్తారు, బాగా చూస్తారు. ఆల్రెడీ నీమ్స్కి పంపించాము, వెళ్ళారు. ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళని చూసి టాబ్లెట్స్ అవసరం ఉంటే టాబ్లెట్స్ ఇస్తారు. అందుకని ఇవన్నీ ప్రాబ్లం కన్నా మనమే క్యాంప్ పెడుతున్నాం. ఇక అవసరం లేదు, కంపల్సరీ క్యాంప్ పెడుతున్నాము. లోకల్ లీడర్ వాళ్ళకి కూడా చెప్పాము ఆల్రెడీ. వాళ్ళు కూడా ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నాం. అందుకని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ సరిగ్గా ఉంటాయి కదా. నార్మల్గా ఉంటే అంతే. మరి కండిషన్ సీరియస్ ఉంటేనే షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అక్కడ పంపించడం వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అందుకని లోకల్లో ఉంటే లోకల్లో ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. మరీ హెవీ ఉన్న వాళ్ళు మనం చూసి అవసరం ఉంటే షిఫ్ట్ చేస్తారు. చెప్పండి. ఎప్పుడు తాగిరట అంటే కళ్ళు ఎప్పుడు తాగిరట? ఇది సండే నైట్ తాగిరు కదా మేడం. సండే 11-12కి స్టార్ట్ అయింది మోషన్స్, వామిటింగ్స్. నైట్ కాదు, డేలే, మార్నింగ్ పొద్దుకి తాగితే పొద్దుగలటి వరకు వామిటింగ్స్, మోషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరున్నారు మీ మమ్మీ దగ్గర? మమ్మీ దగ్గర మా బాగున్నారు మేడం. ఎట్లున్నదట పరిస్థితి? ఎట్లుంది అంతే, ఫుడ్ ఇన్ఫెక్షన్ అని మొత్తం బాడీ అంతా స్కానింగ్ లో తీశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నిమ్మలంగా ఉంది. అంటే రోజు తాగుతుండే? రోజు 1 గ్లాస్ తాగుతుండే కంపల్సరీ, లేకుంటే నిద్ర రాదండి. నిద్రకు మంచిగా అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక రోజు స్కిప్ అయింది అనుకో, అంటే వాళ్ళు ఎట్లా అడుగుతుంది? ఏం లేదు, నిద్ర రాదంటుండే. అంటే నిద్ర కోసం తాగుతుంది. మరి ఇప్పుడు తాగింది ఎట్లా? అంటే రోజు ఇదే కళ్ళు తాగుతారా? రోజు ఇదే కళ్ళు తాగుతారు. మరి ఇప్పుడు తాగిన దాంట్లో ఏం జరిగిందంటారు? ఏం ఎక్కువైందంటారు? అది ఎవరు చెప్తారు మేడం, మనకు తెలియదు కదా మేడం. అది కలిపేటోళ్ళకి తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు అది మూసేసిరా, అది ఉందా? ఏమో మేడం, మూసేసిరని మేడం. నా పేరు గోపాల్. ఏందన్నా అసలు దాదాపు ఈడ కళ్ళు కాంపౌండ్లు ఎక్కువ ఉన్నాయి. ఆ తాగి పాపం బానిసలు ఇబ్బంది పడుతున్నారు అంటారు కదా. చాలా ఇబ్బంది అవుతుంది. మా గత 4-5 సంవత్సరాల కూడా మేము చాలా మంది ఇబ్బంది అయ్యారు. 3-4 చచ్చిపోయారు అంత ముందు కూడా. మా బంధువులు, మా అల్లుడు కూడా చనిపోయిండు. మందు కళ్ళు వల్లనే చనిపోయిండు. మా అల్లుడు కూడా తాగి కూడా. దాంట్లో మేము పెద్ద మనుషులతో మాట్లాడి కాంప్రమైజ్ చేసేది తప్పదు, కానీ అంతకన్నా మించింది ఏం లేదు. చాలా సార్లు చెప్పామమ్మా. కళ్ళు కంపౌండ్ ఓనర్ కూడా చాలా సార్లు చెప్పాము. ఇక్కడ బస్సులో మొత్తం లేడీస్ పొద్దున్న లేచి 6 గంటలకు 5:30కే కళ్ళు దుకాణం ఓపెన్ చేస్తారు. చేసింది పొద్దున్నే 6 గంటలకు పని వాళ్ళు కంపల్సరీ తాగేసిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చి తాగుతారు. పని పోయేటప్పుడే తాగుతారు. పొద్దున మార్నింగ్ మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ తాగుతారు. ఒక బానిస అయిపోద్ది దానికి కళ్ళుకు.
అది తాగితేనే వాళ్ళు పని చేయగలుగుతారు, లేదు తాగిపోతే పని చేసుకోలేరు, అలవాటు అయిపోయింది. తాగకపోతే పిచ్చి పిచ్చి అవుతారు. తాగితే ఇప్పుడు తాగిరనుకో కంటిన్యూ తాగితేనే ఉండాలి, తాగలేరు అనుకో వాళ్ళ మైండ్ అంతా చేంజ్ అయిపోతుంటది. అంటే దాంట్లో అంతా కెమికల్ అంతా గుల్పరం ఏదో అంటారు కదా అంతా పోసేసి జనాలకు చాలా ఇబ్బంది అవుతున్నారు. దాదాపు ఇప్పుడు 4 చనిపోయారు ఇప్పుడే తెలుసు. మా వాళ్ళందరూ కాలనీ సాయిచరణ్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ, ఇంద్ర హిల్స్ అవునమ్మా చనిపోయారు. చాలా బాగా ఇట్లాంటి బంద్ చేయాలమ్మా. ఎవరైనా సరే ఏ సర్కార్ అయినా సరే ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మేము కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే ఇట్లాంటివన్నీ పేదలకు చాలా ఇబ్బంది అవుతున్నారు. పేదలకు ఎందుకంటే పొద్దున్నే అంటే ఎవరైనా సరే అండి, ఎవరైనా సరే దానికి ఏంటంటే ఓన్లీ ఖండిస్తారు. దానికి అందరు తెలుసు మేడం, అందరు తెలుసు, ఓనర్ తెలుసు, అందరు తెలుసు. కానీ అది ఖండించాలి, మేము ఖండిస్తున్నాం దాన్ని కూడా. ఎవరైతే ఏంది ఇప్పుడు లైఫ్ ఒక భార్య పిల్లలు అదే చెప్తున్నాం, అంతా పేదలే ఇక్కడ ఉండే వాళ్ళంతా, అంత గరీబులే. ఎక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు వెళ్తే తాగుతారు అక్కడ కళ్ళు అట్లా. అందుకని ఇప్పుడు ఎవరో గొప్పడు వచ్చి కలుగుతున్న తాగలేడు కదా, మామూలు వ్యక్తులే రోజు కష్టం చేసుకునే వాళ్ళు తాగుతారు కదా. దాదాపు ఆదివారం నాడు తాగిరట. ఎంత ఇన్ఫార్మ్ లేదు మేడం. మార్నింగ్ నుంచి నిన్న మార్నింగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయినాయండి మొత్తం ఇవన్నీ వామిటింగ్స్, ఈ కక్కుడు అన్ని వామిటింగ్ నిన్న సాయంత్రంతో స్టార్ట్ అయిందంట. ఈ రోజు మొత్తం అయితే 4 అయితే మార్నింగ్ ఇప్పుడు 11-12 గంటల వరకు చనిపోయారు. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పటి వరకు 4 చనిపోయారు. దాదాపు ఇంకా వేసుకొని పోతానే ఉన్నారు. ఇంకా తీసుకులేరు మేడం. ఇప్పుడు మా ఇల్లు కూడా ఇక్కడ పక్కన చెప్తలేరు మేడం. అందరు కళ్ళు తాగుతామంటే భయం, కళ్ళు తాగుతామనేది ఒక ఫీలింగ్ అలా ఉండిపోయి చెప్పుకోవట్లేరు, బయటికి చెప్పుకోవట్లేరు అట్లా అంతే. అంటే మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అట్లా తాగి ఇప్పుడు? లేదు మేడం, మా ఇక్కడ పక్కన ఉన్నారు మేడం, ఇక్కడ ఉన్నారు మా కాలనీ సాయిచర్య. మా లీడర్ లక్ష్మమ్మ ఉంటుంది లీడర్ మా గల్లీలో. ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తం టోటల్ గా ఇంటి కూడా చనిపోయారు రీసెంట్లీ ఇప్పుడు మార్నింగ్. దాదాపు 2 ఏళ్ళకోసారి 1 ఇయర్ కోసారి టెండర్లని పిలుచుకుంటాయి కళ్ళు కాంపౌండర్లు అప్ప చెప్తారు కదా మేడం. అంటే ఏం చెప్తారు సర్కార్లకి? ఇట్లాంటి ఉండకూడదు మేడం ఎక్కడైనా సరే. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ వచ్చింది కూడా కేసీఆర్ గతంలో ఎప్పుడు మంచి కళ్ళు దాపిస్తాము అందరు చెప్పి చెట్లు పెట్టినాము, కళ్ళు దాపించి చెప్పారు. ఇప్పుడు సిటీలో ఎక్కడ ఉంది మేడం చెట్లు ఎక్కడ చెప్పండి? ఈ కళ్ళంతా కలిపిందే కదా, అంత కలిపిన కళ్ళు తెచ్చి అంత జనాలు అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా. అది తాగితేనే పని చేసుకుంటారు, తాగలేకపోతే పని చేసుకోలేకపోతున్నారు. అట్లాంటివి మేమైతే ఖండిస్తున్నాం మేడం. దానికైతే వ్యతిరేకం మేము, ఎందుకంటే గరీబులంతా చనిపోతున్నారు. 100% మేడం, 100% తీసుకెళ్తాము, చెప్తాం కూడా మేము. ప్రతి దానికి మేము కూడా ముందుండి చెప్తాం మేడం. మా ఎమ్మెల్యే గారు చెప్పాము, కార్పొరేటర్ గారు చెప్పాము, పొద్దున్న మార్నింగ్ కూడా మేము కూడా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. చెట్టు కళ్ళు అనేది పురాణ పద్ధతి ప్రకారం అయితే చెట్టు కొద్దిగా అయినా ఒక బాటిల్ పడుతుంది. ఈత చెట్టు గీస్తే 1 లీటర్ అయినా పడుతుంది కళ్ళు. అటువంటిది హైదరాబాద్కి వస్తున్నాయి. మాది పల్లెటూరే, నాది మామనాథ్ డిస్ట్రిక్ట్, వనపర్తి జిల్లా. ఇప్పుడు ఆ చెట్టు కళ్ళు హైదరాబాద్కు బాగా సప్లై అవుతుండే. ఈ మధ్యలో అది బంద్ చేసి గవర్నమెంట్ వల్లనో లేదు ఈ డబ్బు వల్లనో ధనవంతుల వల్లనో నీళ్ళ మందు తయారు చేయడం వల్ల ఈ పబ్లిక్ ఇంత అవస్థ పడి హైదరాబాద్కు మస్తు తయారవుతుండే. మా దగ్గర దాదాపు ఒక ఏరియాలో వచ్చి 1000 చెట్లు గీస్తుండ్రు. ఆ 1000 చెట్లు కళ్ళు తాగితే మనసుండడు 3 గంటలు లేవకుని అంత మంచి కళ్ళు గీస్తుంది. అటువంటిది దాంట్లో వాటర్ కలిపి చెట్టు కళ్ళు తెచ్చి తయారు చేసిన దాన్ని మంచిగానే ఉంటున్నాయి హైదరాబాద్ కానీ పల్లెటూరు కానీ. ఇప్పుడు నీళ్ళలో మంది వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు, ఎవరు తాగుతున్నారు, ఎందుకు దొడ్డికి పెడుతుంది, ఎందుకు విరసనాలు అవుతున్నవి, అదంతా ఈ ధనవంతులకే అది సాగుతుంది. ఇది ఎప్పుడు ఇంకా ఈ పేదవాడు కళ్ళు తాగడం మరణించడం అదొకటి అనవత్తగా. మందుకాలు తాగాం మనం, చెట్టు కాలు తాగుతాం. ఊరికి పోయి ఇప్పుడు నేను దాదాపు 30 ఏళ్ళు ఆయన కళ్ళు తాగను, ఏం తాగను. ఎవరు తాగరు, నా అంచున్న వాళ్ళు ఎవరు తాగరు కళ్ళు. నేను అదొకటి అంబులెన్స్ ఎక్కను. మనకు బాగా పల్లెటూరులో ఉన్నాము, ఏది ఎట్లుంటుంది అనేది నాకు బాగా తెలుసు అన్నట్లు కళ్ళు గురించి. ఇమ్మీడియట్గా తాగినా నాకు ఉంటుందో మన తాగేతోళ్ళని కూడా అది వద్దు మందు అని చెప్పగలుగుతాం. ఇంటేతోళ్ళు వింటారు, ఈయనోళ్ళు విన్నారు. ఇంకా వాళ్ళకి అలవాటు తాగవలసిందే, వాళ్ళు 1 గ్లాస్ తాగవలసిందే. కానీ మందుని ఎంత చేయాలనేది వాళ్ళు
తయారు చేసే వాళ్ళ లిమిట్ ఉండాలి. వాళ్ళు నిస్ అయితే లేదని ఆడ నిస్ అయితే లేదని కొద్దిగా ఇంకా ఇంత చేస్తారంట ఏదో చెంచాతోనో ఎంతోనో అట్లా చేసి అది దానివల్లనే ఇంకా అట్లా తయారు చేసుకొని ఇప్పుడు పబ్లిక్ ఇంత అవస్థ. నేను వాళ్ళ దత్తను నా వ్యవస్థ వేరు, నా పద్ధతి వేరు. నేను ప్రతి బుధవారం మార్కెట్ ఉంటుంది నాకు, జైంట్ రైతు వాళ్ళ కూరగాయల షాప్. నేను అక్కడనే వ్యాపారం చేసుకుంటా, 3 గంటలకు లేచిపోతా. నీకు మందుకలు కాదు, కళ్ళు నిషేధం మొత్తానికే బంద్. అట్లుంటేనే పబ్లిక్ కొద్దిగా లిమిట్ అనేది ఉంటుంది, డబ్బు ఖర్చు ఉండదు, హత్యలు తాగుతాయి, ఇవన్నీ లొల్లులు ఆగుతాయి, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఇవన్నీ రాదంతాలు ఉన్నాయి. అది బంద్ చేస్తే మంచిదే. కాకపోతే మందుకు బానిస అయిన వాళ్ళు 5-6 మంది చనిపోవచ్చు, బతకవచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు వాళ్ళకి. కానీ బంద్ అయిందనుకో సురక్షితంగా రాష్ట్రమే మంచిగా ఉంటుంది, ప్రజలే మంచిగా ఉంటారని నా ఆశ. కదా వీళ్ళు మాకు తాగకపోతే రోగం వస్తుంది, మాకు ఎట్లా అవుతుంది, ఇక మోర్లో పడతామంటారు. లేకపోతే పక్కన వాళ్ళ బాత్రూమ్ లో కూర్చుంటున్నారు వచ్చి. ఏం తాగకపోతే అట్లా అవుతుందంట వాళ్ళ పానాలు అలవాటు అయ్యి పెయ్యికి అలవాటు అయిపోయి అట్లా అవుతున్నారు. ఇప్పుడు తాగిన వాళ్ళకేమో ఇట్లా అయింది. ఏం చేయాలి మేము? ఏం చేయాలో మీరు చెప్పండి. ఇట్లా మాంతారంటే మరి దీన్ని ఇంకో రకంగా నన్ను ఈ మందు లేకుండా తయారు చేయండి, మందు లేకుండా తయారు చేయమను. అంటే ఈ ఏరియాలోనే ఉందా కళ్ళు కాంపౌండ్? ఈ ఏరియాలో ఉంది కదా, ఈ గల్లీలో చూలేరా మీరు? ఏరియాకు కళ్ళు కాంపౌండ్ కంపల్సరీ ఉన్నది, లేదని ఏం లేదు. మందుకాళ్ళు నడిపిస్తే మంచిగా బంద్ చేయాలి. ఇంకా మందు కూడా బంద్ చేస్తే మంచిది. మందు అసలు పెట్టొద్దు, మందులే లేకుండా అమ్మని ఏం అమ్ముతారు. మహిళలే ఎక్కువ తాగుతురమ్మా. మరి మందు కళ్ళు మరి మందు వేస్తున్నారేమాడ మాకు తెలియదు కదా, మందు వేస్తున్నారో పుట్టినరోజు లేదు మేడం. ఇంకా మందు ఒక్కటి బంద్ చేస్తే ఎంత మంచిదో ఏమో. మందు మీదనే ఆమ్దాని పెరుగుతుందని మంచిగా వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి వస్తే తాగింది వస్తున్నారు, వాళ్ళు చచ్చిపోతారు. పిల్లలకి ఎంపించినాయి మన పైసలు, అది వాళ్ళు అప్పించిందో బతుకుతాం ఇక మేము. అదే మందు దాపి మొగలను చంపేయమని. అదే అంటే మామూలుగా వీళ్ళు తాగితే ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి? రోజు పొద్దున్న గొడవని పండుకున్న వాళ్ళు అనుకుంటారు, లేకుంటే రోజు తెల్లందాకా కొట్టుకుంటారు, పొద్దున దాకా మళ్ళీ మందుకోతారు. అదే పని. ఈ మందు కళ్ళు మొన్న ఆదివారం తాగిన వాళ్ళు, ఆదివారము సోమవారం మంగళవారం 3 రోజులు తాగిన వాళ్ళకి ఇట్లనే అయింది. ఏమనుకుంటారు అంటే ఇది వరకు ఎట్లా ఎప్పుడన్నా? ఏం కాలేదమ్మా, ఎప్పుడు కాలేదు. అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ ఏం కాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా అయింది. అంటే ఎందువల్ల అట్లా అయింది? ఏం మంది ఎగస్ట్రా వేసిరో, ఏం ఎగస్ట్రా కలిపిరో, ఏమన్నా కెమికల్ వేసిరా, ఏమన్నా తెలియకుండా అందులో కళ్ళు ఏమన్నా పడ్డదో ఏమైందో మాకు తెలియాలంటే మీ డాక్టర్ చెప్పాలి. అంటే నిన్న అడ్మిట్ చేసిన వాళ్ళకి మరి ఏమైంది? ఏం చెప్తలేరు మాకు, ఇంకెవరు రాలేరు ఇంటికి. అక్కడ పోయిన వాళ్ళు నిన్న అంటే మొన్న తాగిన వాళ్ళు అందరు నిన్న పోయారు. 3 ఆల్రెడీ చచ్చిపోయారు. మా గల్లీలోనే 5 మంది. ఇంకొక ఆయన ఈ గల్లీలో అయినా ఇంకా హాస్పిటల్ ఉన్నాడు, ఆయన ఇంకా రాలేదు. వాళ్ళ వాళ్ళు ఎవరు ఫోన్ కూడా లేపుతలేరు, మరి ఆడున్నారో తెలియదు. 5గురు ఈ గల్లీలోనే 5గురు. అంటే అంబులెన్స్ లో పోలేరు, ఎవరి కాళ్ళు తీసుకుపోయినరు. ఇప్పుడు మేము అంతా అంటే మీరు వాళ్ళు వస్తే చెప్తే వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేసి, మాకు కళ్ళు కంపౌండ్ ఓనర్ తెలియదు బెట్ట, మేము తాగం, మాకు తెలియదు. వాళ్ళు పోయిన వాళ్ళు తాగిన వాళ్ళని చూస్తున్నాం అంతే. అంటే తాగిన వాళ్ళు అందరూ దాదాపు కూలి పని చేస్తారు, అందరు కూలి పని చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఎవరు తాగిన వాళ్ళు మంచిగా ఉన్న ఎక్కించుకొచ్చారు కదా మేడం. వాళ్ళని అడగాలి, ఓనర్ ఎవరమ్మా మీరు రోజు కళ్ళు తెచ్చుకుంటారు కదా, వాళ్ళని అడితే వాళ్ళకి తెలుస్తుంది. మేము ఫోన్ వల్ల మాకేం తెలుస్తుంది? మళ్ళీ ఏరియాలు ఉన్నా కళ్ళు దుకాణం పోతే వాళ్ళకి తెలుసు ఓనర్ ఎవడా ఇది, మనకేం తెలుసు? ఇప్పుడు మంచి వాళ్ళని ఎక్కించుకొచ్చారు అంబులెన్స్ లా, వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఎక్కించుకొచ్చిన వాళ్ళు అడగాలి. దాదాపు 22 మంది అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు వైనలతో 26 మంది అవుతారు. ఇప్పుడు ఈ గల్లీలో కూడా సీరియస్ ఉంది అడుచుడు. ఈ గల్లీలో ఇప్పుడు తీసుకెళ్ళి రావటం వల్ల మీరు రాకతోలిగే. ఈ కళ్ళు తాగేటోళ్ళకు తాగద్దు అని చెప్తే ఏం చెప్తారు వాళ్ళు? పిచ్చి అవుతుందంట, నిద్ర పట్టదంట, ఇంకేం చేయాలి వాళ్ళకి? తాగితేనే మంచిగా నిద్ర వస్తుందంట. నిద్ర వస్తే ఇక మొత్తం మంది వేసేయి, మనం చచ్చిపోతారు అందరు. ఎక్కువ మంది వేయొద్దు కదా, వేసేటంతా లిమిట్ ఉంటది కదా, ఒక లిమిట్ ఉంటది. మనం తింటాం, ఎక్కువ తినమాట తింటామా? మరి ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసి వాళ్ళకి ఎట్లా సరిపోతుంది. ఇన్ని రోజులు మన అమ్మ నాయనల నుంచి తాతల నుంచి తాగుతున్నారు, వాళ్ళకి అందరికి ఏం కాకొచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది? అవును, మా చెట్ల కళ్ళు. మరి ఇప్పుడు మందు కళ్ళు తయారు చేస్తున్నారు, మందే తాగుతున్నారు. తీసేస్తేనే బెటర్ అని చెప్తున్నాను నేనైతే, తీసేయాలి. తాగుడు వల్ల చాలా మంది బానిసలు అట్లా అవుతారు, తల్లిదండ్రులకు పిల్లలు చచ్చిపోతారు, పిల్లల వలన తల్లిదండ్రులు చచ్చిపోతారు. ఆ తాగిన మత్తులో తెలియకుండా చంపుకుంటున్నారు, ఒకరు నోరు కొట్టుకొని చంపుకుంటున్నారు. తల్లి పిల్ల రోయకుండా ఎంతమంది చంపేస్తారు చూస్తారు కదా మీరు. తల్లిని పిల్ల చంపుతుంది, పిల్లలను తల్లులు చంపుతుంది. ఏం చేస్తావు? ఆ మత్తులో వద్దు, అది బంద్ చేస్తే బెటర్.
ఆయన కామ్దాన్ లేకపోతే పింఛన్లు తగ్గించమని, కానీ ఇది వంచన బంద్ చేయమని. ఆయనకు టైం ఉంటే బంద్ చేయాలి. అంటే అప్పుడు ఈ బెల్ట్ షాపులు బంద్ పెడతామన్నారు, ఇప్పుడు వాటిని పెంచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పెంచుతారు, వాళ్ళకి ఆమ్దాన్ ఉన్నది పెంచుతారు. మరి మనకు లేదు కదా, మనకి బోలా చంపుకొని వాళ్ళు ఇచ్చే పింఛన్ తీసుకొని బతకాలి. తాగేటోళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారు, ఎట్లా కొట్టుకుంటున్నారు. పొద్దుమీకి ఆలాలు మొగలు కొట్లాడుతుంటే వాళ్ళకి మంచిగా ఉంది సంబరంగా గవర్నమెంట్. అట్లా అయింది. ఇప్పుడు 10 మంది లాగా ఉన్నారు మా గల్లీ, మా ఒక్క ఏరియా, చిన్న ఏరియా ఇది. అంటే ఇంకా ఎన్ని గల్లులు ఎంతమంది ఉండొచ్చు? ఇది ఇంద్రయిల్ ఆదర్శ్ నగర్ అంటారు, కుకట్పల్లి కిందకి వస్తుంది. చెంచగూడ కుకట్పల్లి కిందకి వస్తుంది. ఈ ఏరియాలోనే ఇంతమంది. ఈ ఏరియాలో అంటే ఈ ఒక్క కాలనీలో ఇంత కాలనీలే. మరి ఇంకా అవతల 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 ఇంకెంతమంది ఉన్నారు? మీ వదిన ఇప్పుడు ఇంకా ఎట్లుందో కూడా తెలియదు. ఆ పిల్లకి అడుగు, చెప్తారా ఏమన్నా? మాకు తెలియదు. తాగుతుందా? ఎప్పటి నుంచి మాట్లాడే అట్లా కదమ్మా, ఒక ఉన్న చెప్తున్నాగో వాళ్ళ అమ్మ మనవరాలు వాళ్ళ ఇల్లు వస్తే చూసిన చూసినా. మీ నానమ్మన అమ్మమ్మన నానమ్మన అమ్మమ్మన రోజు తాగుతుందా నాన్న? అమ్మమ్మ కళ్ళు తెలియదా? అంటే పొద్దుగాల ఎట్లుండే మీ అమ్మమ్మ పరిస్థితి? అక్కడ ఉంటారా? చూడడానికి వస్తే మేము ఇక్కడ చూసి పరిచయం అవుతున్నాం, ఏంది అబ్బా ఇట్లా ఉందని. అదే మాకు ఇలాంటిది మందుకాలు మంచిదంటవా? మాకు మందుకాలు మంచిది కాదు. నువ్వు కూడా ఎత్తవా? లేదు, మాకు లోకల్ మా దాదాపు 100 కిలోమీటర్ దూరం అయితే చెట్కలు తాగుతారు. మాకు ఇక్కడ మేము వ్యవసాయం చేస్తాం. మాది మిర్జిల్ మండల్, మామ్నా డిస్టిక్, మహబూబ్ నగర్. రైట్. అంటే నేను ఏమంటున్నా, ఈ మందుకాలు మంచిదేనా, బంద్ చేస్తే మంచిదా? ఇంకా తెలియదమ్మా, ఈ ఏరియాలో మనకు ఇక్కడ ఉండవు. ఈ ఏరియా కాదే, ఓవరాల్ గా మందుకాలు మందుకాలు అయితే మంచిది కాదు. ఈ మందుకళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారని చెప్తారు. కోమాల పోతారు అంటారు, అది ఇది అంటారు, కానీ మనకి అంటారు. కానీ అన్ని ఎందుకంటే మీ TV9లో వాళ్ళు మీకే గుర్తాం ఆ విషయాలు. ఎందుకంటే ఉన్నా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చి ఇక్కడ ఉండగా ఎప్పుడో 8 నెలల ఈ రోజు వచ్చినాయి ఇక్కడ చూసిపోయేది అంతే. తెలిసింది. సుధా ఫోన్ చేస్తే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ చేస్తే మా కొడుకు ఫోన్ చేస్తే హాస్పిటల్ బాబాయ్ అన్నాడు, పెట్టేసిండు నిజమయ్యా అని. మళ్ళీ చేసి చెప్పాలి, ఏమిటో ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసాడు. అందుకని ఇంకా బండి వేరే బండి తీసుకొని మా పిల్లలు బండి ఇంకా బస్కి వెళ్ళాలి. అంత దూరం మేము మాకు సిటీలో బండి నడపడానికి. అంటే ఆ బస్తాలల్లో మనం మొక్కలకు వేసుకుంటారు, మొక్కలకు యూరియా వేస్తారు. దాదాపు ఈ బస్తాలలో కనబడుతుంది యూరియా. మీకు కనబడుతున్నాయి 2 బస్తాలు ఇక్కడ సెల్ఫ్ బండల పక్కకు యూరియా. దాదాపు కనీసం నీట్నెస్ ఉన్నట్టు కూడా కనబడతలేదు. ఆ సీసాలు ఎట్లా కలుగుతారో, అది ఎట్లా తయారు చేస్తారో అనేది కూడా ఒక అవగాహన లేదు. దాంట్లో సున్నం కలుపుతారా, యూరియా కలుపుతారా, ఇంకేమైనా అడ్డమైన మందు కలుపుతారా, అది ఏది అవగాహన లేదు. కాకపోతే జనాలకు నిశ ఎక్కే విధంగా ఈ కళ్ళను తయారు చేసి అయితే అమ్ముతున్నారు. పాపం తీవ్రమైన ఇబ్బందులు చాలా. ఇంతకుముందు మనం చూసినాం కదా, అంబులెన్స్లో ఎక్కించకపోతా ఉంటే నడవలేని పరిస్థితి, ఒకరు పట్టుకున్నా కూడా నడవలేని పరిస్థితి, తీవ్రమైన అస్వస్థత. చెప్పు తమ్ముడు, ఏం పేరు నీ పేరు? నా పేరు రూబెన్ సూర్యవంశీ. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఇది ఏంటంటే కళ్ళు అంటే చాలామంది వర్క్ చేసి వస్తారు కాబట్టి తాగడానికి చాలా ఇష్టపడతారు, అలసిపోతారు. కాబట్టి ఇంతకుముందు కూడా లాక్డౌన్లో కూడా చాలామంది కళ్ళు దొరక కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత అలవాటు పడ్డారు. ఇప్పుడు దాంట్లో ఏం కలుపుతున్నారో తెలియదు. కళ్ళు అంటే ఏంటంటే ఒక చెట్టు కళ్ళు ఉండాలి. ఇది ఏ మందు కలుపుతున్నారో తెలీదు. వాళ్ళు ఏంటంటే పాపం నెష ఎక్కుతుంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్లో కూడా 12 మంది హాస్పిటల్లో ఉన్నారంట, 4 చనిపోయారంట కూడా తెలిసింది ఇప్పుడే. నేను ఏమంటా అంటే ఇలాంటిది టెస్ట్ చేయండి, హాస్పిటల్ మెడికల్ ఏంది ఉంది టెస్ట్ చేసి మన ప్రభుత్వానికి కూడా మేము అడుగుతున్నాం. ఏంటంటే సార్ ఇలాంటిది మనకు కొంచెం మంచిగా ఇది చేయండి, ఏంటంటే ఇలాంటిది అన్నీ పట్టించుకోండి. ఓకే, థ్యాంక్స్. రైట్. హైదరాబాద్ అంటే అక్షయ పాత్ర అని పేరు పోయింది. ఊళ్ళల్లో భూములు జాగాలు లేనోళ్ళు, పల్లెటూర్లలో పని దొరకనోళ్ళు హైదరాబాద్ వస్తే ఏ మూలకు పోయినా ఇంత పని దొరుకుతుంది, బుక్కడు బువ్వ తినొచ్చు, మన కడుపు నిండుతుంది, మన భార్య పిల్లలను మంచిగా సాదుకోవచ్చు అని పట్నం బాట పట్టేటోళ్ళు ఎంతోమంది. ఇప్పుడు తాగినోళ్ళ దాంట్లో దాదాపు వలస వచ్చిన వాళ్ళే, వేరే జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్ళే ఇక్కడ స్థిరపడ్డోళ్ళు అయితే ఎవరు కాదు. వీళ్ళు ఈ తాగుడుకు బానిసై వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేటట్లు చేసి ఘోరమైన దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక తాగిండంటే అయిపోయి పొద్దుందాకా పని చేస్తారు, ఆ పని చేసిన పైసలు తాగటానికి పెడతారు. కుటుంబాలను పట్టించుకోకుండా అస్తవ్యస్తకు గురవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, శిథిలమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్లు ఏవైనా సరే స్పందించి ఈ కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి.
ఇంత పర్సెంట్ స్వచ్ఛమైన కళ్ళు ఉండాలి, ఇంత పర్సెంట్ అంటే ఒక 100% కళ్ళు ఉంటే దాంట్లో ఒక 10% వేరే లేకపోతే 90% స్వచ్ఛమైన కళ్ళు అందించే విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఉన్న వాటిని మూసేసుకొని దాదాపు ఇప్పుడు కొన్ని వీళ్ళకు నిస కావాలి, కొన్ని నీరా కేంద్రాలు పెట్టుర్రి, కొన్ని కళ్ళు కేంద్రాలు పెట్టుర్రి, తాటి వనాలు ఈత వనాలను ఏర్పాటు చేయండి, అక్కడి నుంచి ఇక్కడికి రవాణా చేపిండ్రి, ట్రాన్స్పోర్ట్ చేపిండ్రి కళ్ళు. అట్లా కాకుండా ఇట్లాంటి వాటికి పర్మిషన్లు ఉంటాయి, లైసెన్సులు ఉంటాయి, టెండర్లు ఉంటాయి, లక్షల టెండర్లు పిలుచుకుంటారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక నెల 2 నెలలు అయినాక మళ్ళీ ఇదే కళ్ళు కాంపౌండ్ కాడికి వచ్చి చూద్దాం ఇది ఓపెన్ చేస్తారా లేకపోతే మూసేస్తారా. ఇంతమంది దాదాపు ఇప్పటి వరకు 4 చనిపోయినరు, ఇంకో 2-3 పరిస్థితి విషమంగా ఉందంటుండ్రు. ఇప్పటి వరకు 26 మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రు, చనిపోయిన 4 గాంధీలో ఉన్నారు. ఇది దుర్భరమైన పరిస్థితి ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వాలు ఏవైనా కఠినమైన చర్యలు తీసుకొని వీటిలో ఇట్లాంటి వాటికి లైసెన్సులు రద్దు చేసి ఈ టెండర్లు పిలిచే ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ పిలిచే ప్రక్రియలో కఠినమైన రూల్స్ నిబంధనలు పెట్టి వాళ్ళకి ఏమైనా పర్మిషన్లు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి, లేకపోతే సప్పుడిదే కూకోవాలి. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చూసేవాళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శనార్థి.